హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు నేను రాయలసీమ స్టైల్ గారకాళ్ళ పులుసు అంటారండి, కొన్ని ఏరియాస్లో పాయ అంటారు, మటన్ పాయ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈజీగా ఎవరైనా రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో, చూడగానే ఇంక తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది. చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. కొంచెం గ్రేవీ కొంచెం బాగుండాలండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నాను నేను. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ 2 గరిటెలు ఆయిల్ తీసుకున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, ఎందుకంటే నీ సువాసన రాకుండా ఉన్నట్లు అనిపిస్తుందండి మనకు. కొంచెం బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలి. ఒక 2 గరిటెల ఆయిల్ తీసుకున్నాను. ఒక ఆనియన్, ఎర్రగడ్డ అంటారు కదా, మా ఏరియాలో ఎర్రగడ్డ అనే అంటాం మేము. ఆ ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నాను, సన్నగా ముక్కలు చేసి. కొద్ది కరివేపాకు వేసుకున్నాను, ఒక 2 రెమ్మలు. ఇది కొంచెం బాగా కలిపేసుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి, దానికి కావాల్సిన మసాలా అండి, నేను ఒక ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను సన్నగా, ఒక తెల్లగడ్డ, మసాలా దినుసులండి అవన్నీ, స్పైసెస్, కొంచెం ఎండు కొబ్బరి, 2 టమోటాలు, అల్లం కొంచెం తీసుకున్నాను. అదంతా కలిపేసి నేను పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ను కూడా ఇప్పుడు అందులో వేసేసుకుందాము. తిరగమాత వేసాం కదా, అందులో వేసేసి బాగా వేయించుకోవాలండి. ఎర్రగా రావాలి బాగా. మొత్తం అంతా వేసేసుకున్నాను. వేసి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు. ఇది పచ్చి వాసన లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. బాగా వేపేసుకుందాము. ఇందులో కొంచెము ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము. కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుంటానండి. కొంచెమే గ్రేవీ కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను, మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం కారప్పొడి వేసుకున్నానండి. 1 స్పూన్ తీసుకున్నాను నేను. ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, నేను పిల్లలు తినరనేసి 1 స్పూనే తీసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకున్నానండి. ఇది పచ్చి వాసన లేకుండా నీట్గా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా 1 స్పూన్ అట్లా యాడ్ చేస్తున్నానండి. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి, కాళ్ళ పులుసు కదా ఇది, పులుసు కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువ ఉందంటే సంగట్లే కానీ దేనిలేకైనా మనం వాడుకోవచ్చు. ఎక్కువే తింటారు పులుసు ఉన్నప్పుడు. దీనిలో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇది కొద్దిసేపు అట్లే ఉంటే వేగిపోతుంది. బాగా ఎర్రగా వేగినప్పుడు గారకాళ్ళు అంటారు కదా పాయ, మా రాయలసీమ అయితే మేము గారకాళ్ళనే అంటామండి. అవి వేసేసి బాగా వేయించుకోవాలండి, బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే నీ సువాసన లేకుండా ఉంటుంది. ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి, కడగాలి, అప్పుడే నీ సువాసన లేకుండా బాగుంటుంది. కొందరికి మటన్ అంటేనే కొంచెం స్మెల్ తినలేరండి. అలాంటి వాళ్ళకు కొంచెము 1 స్పూన్ మనము నెయ్యి వేసుకున్నామంటే, నెయ్యి యాడ్ చేసినామంటే స్మెల్ రాదండి. మటన్ మామూలుగానే కొంచెం స్మెల్ ఉన్నట్లుంటుంది, చికెన్ లాగా కాకుండా. కొందరు ఇష్టపడరు మటన్ అంటే. అలాంటి వాళ్ళకు కొద్దిగా 1 స్పూన్ మనం నెయ్యి వేసినామంటే ఆ స్మెల్ లేకుండా ఉంటుందండి, నీ సువాసన లేకుండా ఉంటుంది. పిల్లలు అందరూ తినగలుగుతారు, హెల్త్కు చాలా మంచిదండి. బాగా వేగిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి ఆ మిక్సీలోనే కొన్ని నీళ్లు వేసేసి కలిపేసుకుంటున్నానండి. కొద్దిసేపు కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ అట్లానే మనం వెయిట్ పెట్టకుండా బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి. 10 to 15 మినిట్స్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే ఒకేసారి వెయిట్ పెట్టినామంటే టేస్ట్ ఉండదు, ఇట్లా మామూలుగా ఉడికించుకుంటేనే ఈ కూర టేస్ట్ వచ్చేది. వెయిట్ పెట్టకుండా ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ బాగా ఉడికిందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొందరు అలానే డైరెక్ట్గా పెట్టేస్తారు, మసాలా అన్నీ వేసి కలిపి పెట్టేస్తారు, అట్లా టేస్ట్ ఉండదు. ఇట్లా చేసి చూడండి ఒకసారి మీరు. ఇట్లా కొద్దిగా ఉడికిన తర్వాత నీళ్లు కన్నా తక్కువ ఉన్నట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి. మన గ్రేవీ ఎక్కువ ఉంటేనే కలుపుకొని తినడానికి కావాలి కదండి. కొంచెం నేను నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఉడికిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం తగ్గుతాయి కదండి, అందుకు నేను ఒక 5 విజిల్స్ హైలో పెట్టేసుకున్నాను. 5 విజిల్స్ తర్వాత మీడియంలో అట్లా లో కానీ మీడియం కానీ పెట్టేసుకొని 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వెయిట్ తీసేసి చూస్తున్నాను. ఇది బాగా ఉడికితేనే అండి, లేదంటే నమలడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, పిల్లలు కూడా తినలేరు. చూడండి ఆయిల్ అంతా పైన వచ్చేసింది, కొంచెం ఆయిల్గానే ఉండాలి ఇది. చూడు గ్రేవీ కూడా సరిపోయిందండి.
ఆ మాత్రం ఉంటే మనం కలుపుకొని తినడానికి ఇది రాగి ముద్దలేకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ, నాన్ దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిదండి. ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ, ఏదైనా వీక్‌గా ఉన్న వాళ్ళకి కానీ ఇవి ఎక్కువ చేసి పెడుతూ ఉంటారండి. పిల్లలకు కూడా మీరు ఒకసారి పెట్టి చూడండి. చాలా అంటే చాలా మంచిది. మన పిల్లలకు మనం మంత్లీ వన్స్ అన్నా పెట్టాలి ఇలాంటివి. స్మెల్ అని తినరు కొందరు. అలాంటి వాళ్ళు 1 స్పూన్ మనం నెయ్యి యాడ్ చేసినామంటే ఆ నీసు సువాసన కూడా రాదండి. చూడండి ఉడికిందా లేదా అని నేను ప్లేట్‌లో వేసుకొని చూస్తున్నాను. ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ మూత పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ రానిచ్చుకోండి. బాగా ఉడికిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.